హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ వంటకం గోంగూర పచ్చడి అండి. ఇది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 20 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై అవనియండి. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక ఇందులో ధనియాలు యాడ్ చేసుకోండి, ఒక టేబుల్ స్పూన్. ఇవన్నీ చక్కగా దూరగా ఫ్రై అయ్యేలాగా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. తర్వాత అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనియండి. అందులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. గోంగూర ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అండి. మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఎగిరిపోవాలండి. చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చల్లార్చుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు ఒక 15, తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఈ పౌడర్ చేసుకున్నాక తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని గోంగూరని యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిశనగపప్పు, తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవనియండి. లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చడిలో యాడ్ చేశాను కదా. తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాక ఇందులో గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 20 సెకండ్స్ అలా ఉంచండి. ఆయిల్లో ఉంచి ఇంకా సర్వ్ చేసుకోవటమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి, గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్లో, ఆంధ్ర స్పెషల్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి. దానికి కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా ఏ కూరలు అవసరం లేదండి. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.